అరే సుధాకర్గా నీ మీదున్న ప్రేమ అదృష్టం సమయం అన్నీ కుదిరినాయిరా. నీ పెళ్ళికి వస్తున్నాం, గట్టి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? నైట్కి మాత్రం భరత్ మాత్రం గట్టి ఎంజాయ్ చేస్తున్నా, ఫిక్స్ ఇది అంతే ఇక ఎంజాయ్ పండుగ. డాన్స్ మాత్రం బాగా చేస్తావు నువ్వు. కుల్ల చెప్తున్నా, డాన్స్ మాత్రం బాగా చేస్తావు. ఈవిడ ఏముండే పిల్లగారి పేరు చెప్పాలి, పిల్ల పేరు చెప్పాలి. గుడ్ మార్నింగ్ రా సుధాకర్ గా. రాత్రి కార్లోనే వండుకున్నా, అదేమంటారు మొత్తం మెడల్ మొత్తం పోయినారా నా ఈ అమ్మ. ఈ మెడల్ పని చేస్తలేవు, తీస్తలేవు, మొత్తం మెడలన్నీ నొప్పులేస్తున్నాయి. 9:30కి అట్లా నిద్ర లేవడం జరిగింది. నిద్ర లేచిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మా పెళ్లి కొడుకు పొలమే ఉంది. ఆ పొలం దగ్గర ఇదంతా ఉంది, ఇట్లా ఫ్రెష్ అప్ కావడము, వాటరు అంతా బోరు ఫెసిలిటీ ఉంది. సో ప్రజెంట్ అయితే పళ్ళు దంపుతున్నా. ఫ్రెండ్స్ మొత్తం మీద స్నానం చేస్తున్నాము, కాకపోతే సబ్బే లేదు. మేము మర్చిపోయిన సబ్బులు ఏమో తీసుకురాలేదు. ఇక కిరాణా షాప్ పై తెచ్చుకునేది ఓపిక లేదు. ఓకే, ఇక్కడ బోర్ ఫెసిలిటీ అయితే ఉంది, మంచిగా ఉంది ఇది. ఓకేనా, దిస్ ఈస్ మకాబొటల షేన్. ఓకే, మొత్తం మీద ఒక 5-6 అయితే తెంపేసిన. నైట్ పోయినాక మంచిగా దీన్ని ఫ్రై చేస్తా. ఫ్రెండ్స్ మొత్తం మీద ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. విచిత్రం ఏంటంటే మేము సబ్బు పెట్టకపోయినా కానీ మా మొక్కలు తెల్లగానే అయినాయి. మావాడు టిఫిన్ అరేంజ్ చేసాడు మార్నింగ్ టైంలో. సో మాకు 40 రూపీస్ సేవ్ అయిపోయినాయి, ఈచ్ వన్ 40 రూపీస్ సేవ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ రా సుధాకర్. మేము టిఫిన్ చేశాక సరదాగా అట్లా విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న తీగలపల్లి డ్యామ్ని విజిట్ అయితే చేశాము. మా ఫ్రెండు సుధాకర్ వాళ్ళ ఇంటి దగ్గర హరీష్ బాయ్ అని మనకు పరిచయం అయ్యిండు. హరీష్ బాయ్ ఇక్కడ మా సైడు తీగలపల్లి డ్యామ్ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ హరీష్. నైస్ ప్లేస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కడ పోతే ఇంకా హైలైట్ లొకేషన్లు ఉంటాయి, అక్కడ పోతే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ హరీష్ బాయ్. మొత్తం మీద డ్యామ్ చూసిన తర్వాత ఇక నిమ్మరసం తీసుకుంటున్నాం లైట్గా ఎనర్జీ కోసము. ఓకే రైట్.
ఉపేందర్ బాయ్ అయితే వీడియో తీయక నాకు ఇది కూడా తీస్తావా అంటుండు. ఏం చెప్పాలి చెప్పి ఏం కాదు, ఇట్లా కూడా ఎంజాయ్ చేయాలి. ఓకే దట్ సే హాయ్ వద్దా సరే బాయ్ చెప్పరి. పన్నెండు 40కి లైన్లలో ఇవ్వడితే 1 గంటలకు మేము ఈ ఫుడ్ రీచ్ అయినాము. మాకు 20 నిమిషాలు టైం పట్టింది, అట్లా టైం పట్టింది. ఇక మొత్తం మీద అయితే సాధించినాం. మనోడు బాగానే చేసిండు, మటన్ చికెన్ ఫిష్ బాగానే అరేంజ్మెంట్ అయితే బాగానే చేసిండు, కానీ టైం పడుతున్నాడు. సుధాకర్ గారిని పెళ్లి అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వస్తుంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. వచ్చే దారిలోనే అమ్మవారి టెంపుల్ ఉంది. ఓకే డన్.